మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం, అయిపోయిందిగా, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. కడుపు మండుతుంది, కళ్ళల్లో మంటలు వేస్తున్నాయి అని చెప్పేసి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తొడలు కొడుతున్నారు. ఓ కాంగ్రెస్ నాయకులారా, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మిరుదొడ్డి మండలానికి వచ్చి ఇక్కడ మేము ఒక్క పిలుపునిస్తే ఇక మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి 1000 మంది రైతులు కేవలం 10 ఊర్లకెళ్ళి రావడం జరిగింది. మరి నిజంగా నువ్వు 100% రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది, నిన్ను బండబూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏమున్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా. ఈ రోజు మిరుదొడ్డిలో ప్రారంభమైనటువంటి ఈ రుణమాఫీ కోసం రైతులకు చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా నీ సెక్రటరియట్ గేట్లు దాటుతాయి. గేట్లు దాటేంత వరకు కూడా చూసుకుంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనిచ్చేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈ రైతు ఉద్యమం ఖచ్చితంగా నియోజకవర్గ కేంద్రాలకు పాకుతుంది, జిల్లా కేంద్రాలకు పాకుతుంది, రాష్ట్ర రాజధానికి కూడా ఈ ఉద్యమాన్ని పాకించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము రైతులకు అండగా ఉంటాం. ఈ సందర్భంగా రైతులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతన్నలారా, మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మి ఓట్లేసి ఈ రోజు మీరు గుండెలు వెలిగి రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదని చెప్పేసి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ఎదిరించి కొట్లాడే దమ్ము, ధైర్యం మన దగ్గర ఉన్నది. ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేమున్నాం మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రజా సంక్షేమానికి కోసం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావడానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు ఈ పోరాటంలో మేము ముందుంటాం. మా మద్దతు ఖచ్చితంగా రైతులకు ఉంటుందని చెప్పేసి, ప్రజలకు ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ముఖ్యంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో జోకర్కి ఎక్కువ, జోకర్కు తక్కువ, లీడర్కు ఎక్కువ. ఎందుకనంటే ఆయన ప్రతిరోజు హరీష్ రావు రాజీనామా చేయాలి, హరీష్ రావు రాజీనామా చేయాలి, రుణమాఫీ చేసినామని చెప్పేసి అంటారు. అరే నీ తుక్కపూర్లనే సగం మందికి రుణమాఫీ కాలేదురా భయ్. నీ ఊర్లో సొంతూరులే 10 మందికి కూడా రుణమాఫీ కాలేదు. నువ్వు దుబాక కేంద్రంలో, మిడిదొడ్డి కేంద్రంలోకి వచ్చి రుణమాఫీ చేసినాం, బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలని చెప్పేసి మాట్లాడతావా? నీ తొగుటల రుణమాఫీ ఎంతమందికి అయిందో చూపించు, నీ తుక్కపూర్లో ఎంతమందికి రుణమాఫీ అయిందో చూపించు. శ్రీనివాస్ రెడ్డి, నువ్వు ఈ దుబాక నియోజకవర్గంలో రైతు రుణమాఫీ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర కూర్చుంటావా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి గేట్ కాడ కూర్చుంటావా? కూర్చొని రుణమాఫీ చేయించాలి తప్ప వీడికి వచ్చేదో తొడలు కొడతాం, మీసాలు తిప్పుతాం, మేము గట్టిగా అడ్డం పొడుగున్నామని అంటే బిడ్డ రైతులు రాళ్లతోటి కొట్టుతారు నిన్ను, జాగ్రత్త అని చెప్పేసి చెరుకు శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా.